హలో, వెల్కమ్ టు సవరి వ్లాగ్స్. నేను వీడియోస్ పెట్టక చాలా రోజులైందండి. సో ఈ వీడియో నేను హైదరాబాద్ నుంచి డాలస్కి నా అమెరికా ట్రిప్పు. సో నేను ఈ జర్నీ అయితే మీకు వీడియో చేస్తున్నాను. సో నా జర్నీ ఎలా జరిగింది అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. సో నేనైతే హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. సో రాగానే గేట్ దగ్గర సెక్యూరిటీ గారు నా టికెట్ అడిగారు. సో నేను స్క్రీన్ షాట్ చూపించాను, అందులో నా పేరు కనిపించట్లేదు అన్నారు. సో అక్కడ స్టార్ట్ అయింది నాకు. సరే అని చెప్పి నా ఒరిజినల్ అంటే నా టికెట్ చూపించాను, దాంట్లో పేరు కనిపించింది, స్క్రీన్ షాట్లో కనపడలేదన్నమాట. సో అక్కడి నుంచి నేను లోపలికి వెళ్ళేసరికి బోర్డింగ్ పాస్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ బోర్డింగ్ పాస్ మీ టికెట్ చూపించమన్నారు. అక్కడ కూడా సేమ్ టికెట్ చూపిస్తే నా టికెట్లో బ్యాగేజ్ లేదు మేడం అన్నారు. లేదు ఉందండి ఒక బ్యాగేజ్ అన్నాను. లేదు మేడం బ్యాగేజ్ అని చెప్పేసి అన్నారు. సో మీరు ఒకసారి అమెరికా ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడండి అని చెప్పేసి అన్నారు. సో నేను వాళ్ళతోటి కాల్ చేసి మాట్లాడేసరికి నాకు అక్కడే నేను 2:30కి బోర్డింగ్ పాస్ దగ్గరకు వచ్చాను. నాకు 4:35 వరకు అక్కడే సరిపోయిందండి. నా ఫ్లైట్ 6:45కి ఢిల్లీ ఫ్లైట్ అనమాట. సో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే చూపిస్తుంది, వాళ్ళకి ఎందుకు చూపించట్లేదో మీరు ఒక పని చేయండి, మీరు లగేజ్కి పే చేసుకోండి, ఇక్కడ రీఫండ్ పెట్టుకోండి అన్నారు. ఇంకేం చేస్తాం సరే అని చెప్పేసి నేను బ్యాగేజ్కి మనీకి పే చేస్తా అన్నాను. సో మనీ అంటే ఫస్ట్ ఒక సూట్ కేస్కి $100, తర్వాత తెచ్చిన 2 సూట్ కేసులకి ఒక్కొక్క దానికి $200 చొప్పున మొత్తం $500 పే చేశానండి. సో అక్కడి నుంచి బోర్డింగ్ పాస్లు అయితే తీసుకున్నాను. నాది హైదరాబాద్ టు ఢిల్లీ నుంచి న్యూయార్క్ నుంచి డాలస్ అనమాట. సో బోర్డింగ్ పాస్లు అయితే తీసుకొని సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ సెక్యూరిటీ చెక్ ఇన్ అవన్నీ చేసేసుకొని నేను ఆ ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నాను అనమాట. ఇంకొక 10 నిమిషాల్లో ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఫ్లైటు నేను హైదరాబాద్ నుంచి మూవ్ అయ్యేసరికి 6:45కి నాకు ఢిల్లీలో 2.5 అవర్స్ పట్టింది. సో అక్కడ దిగేసరికి 9:30, 10 అయింది. సో నేను 10కి ఢిల్లీ అయితే రీచ్ అయ్యాను. ఢిల్లీ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి నన్ను డొమెస్టిక్లో దింపారు. డొమెస్టిక్ నుంచి నేను ఇంటర్నేషనల్కి వెళ్ళాలన్నమాట. సో అక్కడ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళేసరికి అక్కడ కొంచెం దూరం ఉంది. అక్కడ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళాను. మళ్ళీ అక్కడ నుంచి అక్కడ ఏంటంటే అక్కడ కూడా సెక్యూరిటీ చెక్ ఇన్ బాగా జరిగిందండి. సో అక్కడ నా బ్యాగేజెస్, నా హ్యాండ్ బ్యాగు, నా సూట్ కేసు మొత్తం పక్క కాపీ చూశారు. అక్కడ టైం కొంచెం పట్టింది. అక్కడ నుంచి మొత్తం అందరినీ ఆపట్లేదు, కొంతమందినే ఆపుతున్నారు. అలా అని చెప్పేసి ఆ చెక్ ఇన్ అంతా అయిపోయి నా ఫ్లైట్ అయితే మళ్ళీ మూవ్ అవుతుంది అనమాట. అసలు ఎక్కడ టైం కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఫ్లైట్ మూవ్ అవుతుంది. నేనైతే అమెరికా ఫ్లైట్ అయితే అన్ని ఇబ్బందులు దాటుకొని మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కానమాట. సో ఇప్పుడు టెన్షన్ కొంచెం పోయింది. ఇంకా నేను అక్కడికి ఎక్కేసరికి నాకు నైట్ 11 అయింది. నేను మళ్ళీ న్యూయార్క్లో దిగేసరికి మార్నింగ్ 4:35 అయిందనమాట. నాకు 4:35 అయ్యేసరికి మళ్ళీ అక్కడ దింపితే అక్కడ ఏంటంటే నా బ్యాగేజ్లు నేను అక్కడే రిటర్న్ తీసుకోవాలి. నా బ్యాగేజెస్ అన్నీ తీసుకొని మళ్ళీ నేను డాలస్ ఫ్లైట్కి ఇవ్వాలన్నమాట. సో అక్కడ నుంచి బ్యాగేజ్ తీసుకొని మళ్ళీ అక్కడ ఇమిగ్రేషన్ అనేది ఉంటుంది న్యూయార్క్లో. ఇమిగ్రేషన్ దగ్గర కొంచెం భయం వేసింది, కానీ పర్వాలేదు, అంతా బాగా జరిగింది. సో ఇమిగ్రేషన్ అన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ నేను బ్యాగేజ్ తీసుకొని డాలస్ ఫ్లైట్కి ఇచ్చేసి మళ్ళీ నేను బోర్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ నాకు ఒక 1/2 అవర్ టైం ఉందన్నమాట. సో అక్కడ మార్నింగ్ కాబట్టి ఏ టీయో కాఫీయో తీసుకుందాం అనుకుంటే ఏది బాగలేదండి. అంటే మన టేస్ట్కి ఏది నాకు నచ్చలేదు. సో మళ్ళీ నేను ఫ్లైట్ అయితే ఎక్కడం జరిగింది డాలస్ది. ఆ ఫ్లైట్లో నాకు ఒక బిస్కెట్, ఒక కూల్ డ్రింక్ అయితే ఇచ్చారు. సో అవి తాగేసి వెయిట్ చేశాను. అక్కడి నుంచి నేను 7కి డాలస్ ఫ్లైట్ ఎక్కితే నాకు డాలస్లో దిగేసరికి 11 అయిపోయింది. 10:30, 11 అయిందనమాట. సో 11కి అక్కడికి రీచ్ అయ్యానమాట. సో మొత్తానికి డాలస్ రీచ్ అయ్యి నా బ్యాగేజ్లన్నీ క్లియర్ చేసుకొని ఆ ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చేసరికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు నన్ను తీసుకెళ్ళడానికి. మొత్తానికి నా హైదరాబాద్ నుంచి నా డాలస్ ప్రయాణం అలా సాఫీగా సాగిందనమాట. కొంచెం టెన్షను, కొంచెం సంతోషం, కొంచెం అన్నీ కలిపి బాగా జరిగిందనమాట. సో నా ప్రయాణం ఎలా జరిగిందనేది నేను మీతో షేర్ చేసుకున్నాను కదా. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.